హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఆల్రెడీ ఈ చాప్టర్ నుండి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇది థర్డ్ వీడియో. సో ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ప్రాబ్లమ్స్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ ద నేచర్ ఆఫ్ ది ఈక్వేషన్ సిస్టమ్. సో ఆల్రెడీ వీటి మీద కండిషన్స్ ఉంటాయి, 3 కండిషన్స్. వాటిని నేను సెకండ్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఈరోజు వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్స్. ఈ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 2x + 3y = 5, 4x + 6y = 10. ఓకేనా? ఫస్ట్ మనకి a1 ఫైండ్ చేద్దాం. a1 = 2, b1 = 3, c1 = 5. సెకండ్ ఈక్వేషన్ నుండి a2 = 4, b2 = 6, c2 = 10. నెక్స్ట్ ఏం చేయాలి? a1/a2 ఫైండ్ చేద్దాం. 2/4, 2 1 జా 2 2, 2 2 జా 4, అది ఈక్వల్ ఎంత? 1/2. b1/b2 ద 3/6 అవుతుంది. ఇక్కడ 3 1 జా 3, 3 2 జా 6, ఈక్వల్ ఎంత? 1/2. లాస్ట్ c1/c2 5/10, 5 1 జా 5, 5 2 జా 10, సో దట్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ a1/2 = 1/2 వచ్చింది, b1/b2 = 1/2 వచ్చింది, c1/c2 = 1/2 వచ్చింది. సో ఆల్ రేషియోస్ ఈక్వల్ వచ్చినాయి కదా. a1/a2 b1/b2 c1/c2 అయింది. కాబట్టి therefore given equations are coincident lines అవుతాయి, వాటికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. therefore given equations have infinitely many solutions. ఓకేనా? ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ లాగా ఉంది. సో క్వశ్చన్ ఏంటి? చెక్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్స్. సో నో సొల్యూషన్. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 5x + 3y = 4, 10x + 6y = 12. సో ఇక్కడ మళ్ళీ a1 ఏమవుతుంది? 5, b1 = 3, c1 = 4. సెకండ్ ఈక్వేషన్ నుండి a2 = 10, b2 = 6 అండ్ c3 = 12 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఏం చెక్ చేయాలి? a1/a2 చెక్ చేద్దాం. ఇంత 5/10, 5 1 జా 5, 5 2 జా 10, దట్ ఈక్వల్ ఎంత? 1/2. నెక్స్ట్ b1/b2 చెక్ చేద్దాం. సో b1/b2 = 3/6, 3 1 జా 3 2 జా ఈక్వల్ ఎంత? 1/2. లాస్ట్ c1/c2 = 4/12, 4 1 జా 4 3 జా, సో ఎంత వస్తుంది? 1/3. సో ఇక్కడ a1/a2 = b1/b2 అయింది, బట్ c1/c2 ఎంత? 1/3 ఉంది. కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది కండిషన్? ఇక a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇవి మీకు ప్యారలల్ లైన్స్ అవుతాయి. a1/a2 = b1/b2 అయితే మనకు గివెన్ ఈక్వేషన్స్ ఏమైతే ప్యారలల్ లైన్స్ అయితే వీటికి సొల్యూషన్ ఉండదు. therefore given equations అంటే pair of linear equations have no solution. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదొక మోడల్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. సో ఈక్వేషన్స్ ఏంటంటే
2x plus py equal -5 and 3x plus 3y equal to -6. కండిషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అన్నారు. సో యూనిక్ సొల్యూషన్ అంటే కండిషన్ ఏంటంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కావాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ నుండి a1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, b1 ఈజ్ ఈక్వల్ టు p, c1 ఈజ్ ఈక్వల్ టు -5, a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ c2 ఈజ్ ఈక్వల్ ఎంత -6. కండిషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. కండిషన్ ఏంటిగా a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఇంకేం కలడా a1 అంటే 2 కదా, a2 అంటే 2 అంటే 3, 2/3 నాట్ ఈక్వల్ టు p/3. 3 క్యాన్సిల్ అయితే 2 నాట్ ఈక్వల్ టు p. Therefore the pair of equations have unique solution when p నాట్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదొక మోడల్. సో ఇది ఇంతకు సమాధానం ఉంటుంది. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అయితే కండిషన్ ఏంటి మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 కావాలి కదా. సో ఇకండి మనకి a1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది p, b1 ఈజ్ ఈక్వల్ టు 3, c1 ఈజ్ ఈక్వల్ టు -p -3. అండ్ సెకండ్ ఈక్వేషన్ నుండి a2 ఈజ్ ఈక్వల్ టు 12, b2 ఈజ్ ఈక్వల్ టు p, c2 ఈజ్ ఈక్వల్ టు -p. మనకు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? దే హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చారు. సో గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ infinitely many solutions. కండిషన్ ఏంటి చెప్పుకున్నాం కదా, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 కావాలి. సో ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p/12 ఈజ్ ఈక్వల్ టు 3/p ఈజ్ ఈక్వల్ టు -p -3/-p. సో ఈ రెండింటిని తీసుకుని మనకు సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. p/12 ఈజ్ ఈక్వల్ టు 3/p. సో క్రాస్ మల్టిప్లై చేస్తే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 36 అవుతుంది. దట్ ఇంప్లైజ్ p ఈజ్ ఈక్వల్ టు +or-6 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది మనకి p వాల్యూ ఎంత +or-6. ఇప్పుడు ఈవెన్ ఈక్వేషన్స్ అవే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అయినప్పుడు ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు +or-6 అయితే మీకు గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k the following pair of equations represent coincident lines. So equations ఏం ఇచ్చారు? 3x plus 4y plus 2 equal 0 and 9x plus 12y plus k equal 0. సో ఇక్కడ మన కండిషన్ ఏంటంటే given a pair of linear equations have in the coincident lines. సో ఈ coincident lines అంటే కండిషన్ ఏంటి? మళ్ళీ ఇంత ఉందిలానే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 కావాలి కదా. సో కోఇన్సిడెంట్ లైన్స్ నో సొల్యూషన్. ఇంతకు క్వశ్చన్ ఏం మనకు నో సొల్యూషన్ ఇచ్చారు, ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ ఇచ్చారు. సో అందుకని రెండింటికి సేమ్ కండిషన్ వస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా?
మళ్ళీ కాబట్టి మనం a1 ఫైండ్ చేద్దామా. a1 ఈజ్ ఈక్వల్ టు 3 ఫస్ట్ ఈక్వేషన్ నుండి. సో b1 ఈజ్ ఈక్వల్ టు 4, c1 ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషన్ నుండి a2 ఈజ్ ఈక్వల్ టు 9, b2 ఈజ్ ఈక్వల్ టు 12, c2 ఈజ్ ఈక్వల్ టు k. సో మనకి ఏం కండిషన్. సో గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. గివెన్ equations represents coincident lines అన్నమాట. కండిషన్ ఏంటి, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో a1 కూడా ఎంత 3 by 9 is equal to 4 by 12 is equal to 2 by k. 3 1 is 3, 3 3 is 9, 4 1 is 4, 4 3 is 9. ఇక్కడ 1 by 3 is equal to ఎంత వస్తుంది, 2 by k. సో క్రాస్ మల్టిప్లై చేస్తే k is equal to 3 into 2, that equal to 6. అంటే k equal to 6 దగ్గర మనకు గివెన్ ఈక్వేషన్స్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద ప్యారలల్ లైన్స్. ఇక్కడ వచ్చారు కండిషన్ మార్చారు. ఇక్కడ ఏంది ప్యారలల్ లైన్స్ ఇచ్చారు. సో ప్యారలల్ లైన్స్ ఇస్తే కండిషన్ ఏంటంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 కావాలి. సో ఇచ్చిన ఈక్వేషన్స్ నుండి సో a1 ఈజ్ ఈక్వల్ ఎంత 2, b1 ఈజ్ ఈక్వల్ టు -k, c1 ఈజ్ ఈక్వల్ టు 3, a2 ఈజ్ ఈక్వల్ టు 4, b2 is equal to 6, c2 is equal to -5. సో మనకి ఏం ఇచ్చారు, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అన్నారు. గివెన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద ప్యారలల్ లైన్స్. కండిషన్ ఏంటిగా, a1 by a2 is equal to b1 by b2. ఓకేనా. సో ఇక్కడ a1 ఎంత 2 by 4 is equal to b1 ఎంత -k by b2 ఎంత 6. 2 1 is 2, 2 2 is 4, again 2 1 is 2, ఇక్కడ 2 3 is 6. ఇప్పుడు k -k is equal to 3 అవుతుంది. సో k is equal to -3. సో k is equal to -3 దగ్గర మనకు ఇవన్నీ ఈక్వేషన్స్ ఏమవుతాయి, రిప్రజెంట్ చేస్తే ప్యారలల్ లైన్స్ గా రిప్రజెంట్ చేస్తాయి. సో ఇవి ఈరోజు వీడియోలోని సమ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.